ప్రతి వీడియో లాగానే ఈ వీడియో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రీడ్ చేస్తా. మన ఏదైతే షాప్ ఉందో దీనికి మార్కెటింగ్ పబ్లిసిటీ కావాలి కాబట్టి దానికోసం ఏం చేస్తున్నామంటే మన ఫస్ట్ కంకి వచ్చేసి గైస్ సేల్ అయితే అయింది, అంటే బోన్ అయితే అయింది. మనకు 20 రూపీస్ అయితే వచ్చినాయి. ఒక్క కంకి మీద మనకు 12 రూపీస్ ప్రాఫిట్. సాయంత్రం వరకు మొత్తం పోయేటట్టున్నారు. ఒకవేళ మీలో ఎవరికైనా కంకులు కావాలంటే ఈ స్కానర్కు అమౌంట్ పంపండి, డబ్బు మన కంకులు వచ్చేసి ఆన్లైన్లో డెలివరీ అయితే చేస్తాం. మా దందలో మేము చేసిన బిగ్గెస్ట్ స్కామ్ ఏంటి అంటే 20 రూపాయలు కూడా అంటే కొంటలేరు, 30 రూపాయలకు 2 అంటున్నాము కొంటారు. మేము మొత్తానికి ఎన్ని తెచ్చినాం, ఏం కదా, ఎంత ఖర్చు పెట్టినాం, ఎంత వచ్చింది అనేది మీకు చెప్పబోతున్నా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఇప్పటి నుంచి నెక్స్ట్ 24 అవర్స్ వరకు మేము అమ్మబోతున్నాం కంకులు. సో రిచ్ వర్సెస్ పూర్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దాని మీద మీ సపోర్ట్ చాలా అంటే చాలా రావడం జరిగింది. సో ఫైనల్లీ మేము ఏం డిసైడ్ అయ్యామంటే ఈ రోజు నుంచి రేపటి వరకు ఈ కార్న్ సెల్లింగ్ బిజినెస్ ఏదైతే ఉందో గాయస్ అయితే మేము చేయబోతున్నాం. దానికోసం ఇక్కడ లైవ్ లో ఒక గుడిసె లాంటిది వేసి దాని లోపల కంకులను కాలుస్తాం, అంతేకాకుండా కంకులను ఉడకబెడతాం. వాటిని రోడ్ పై నుంచి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి వచ్చేసి గాయస్ సెల్ అయితే వేయబోతున్నామో. సో ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ వస్తుంది అనేది ఈరోజు వీడియో క్రేజీ ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేసినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇదే అవుట్ఫిట్స్ లో మనం కనుక కంకులు అమ్మినట్లయితే ఎవరు కొనేలా లేరు కాబట్టి ఫస్ట్ ఏం చేద్దామంటే అవుట్ఫిట్స్ అయితే చేంజ్ చేద్దాం. అవుట్ఫిట్స్ వచ్చేసి గైస్ చేంజ్ అయితే అయిపోయినాయి. ఎవరు అవుట్ఫిట్ బాగుందో కామెంట్ అయితే వేయరు. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఫస్ట్ ఒక గుడిసె లాంటిది అయితే వేద్దాం, ఆ తర్వాత కంకులు కాలవడం అయితే స్టార్ట్ చేద్దాం. పబ్లిక్లో ఈ విధంగా ఇట్లా అవుట్ఫిట్లతో ఎప్పుడు వీడియో షూట్ అయితే వేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము. సో అందరు మమ్మల్ని చూసుకుని పోతున్నారు, క్రేజీ అనిపిస్తుంది. కంకులు కాల్చిన తర్వాత మా భయం ఏంటి అంటే అసలు వాళ్ళని కొంటారా కొనరా అని, అదే భయం. ఈ ఒక్క వీడియో కోసం అయితే గైస్ మేమైతే నార్మల్ కంకులు తెచ్చినాం, అంతేకాకుండా స్వీట్ కార్న్ అయితే తీసుకొచ్చినాము. ఈ నార్మల్ కంకులు ఏవైతే ఉన్నాయో ఇవి కాల్వనీకి 500 తెచ్చినాము, ఇవి ఎక్కువ వచ్చినాయి. అండ్ ఈ సంచిలో వచ్చేసి స్వీట్ కార్న్ అయితే ఉన్నాయి, ఇవి కూడా 500, కాకపోతే తక్కువ రావడం జరిగింది. ఇవి ఒక్క కంకి మనకి 8 రూపాయలకు ఒకటి పడ్డది, 100కి 8 పడ్డాయి నాకు తెలిసి, 100కి 8 కదా. ఈ నార్మల్ కంకులు 100కి 8 పడితే ఈ స్వీట్ కార్న్ 100కి 6 అయితే పడ్డాయి. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్లో మనం ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు తెలుస్తుంది అన్నట్టు. సో ఇది వేరే వీడియో కదా, క్యాంపింగ్ వీడియో కాదు. దీంట్లో కామెంట్లో రీడ్ చేస్తారా లేదా అని అనుకోకండి. నేను ప్రతి వీడియో లాగానే ఈ వీడియో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రీడ్ చేస్తా. దానికంటే ముందు చాలా లేట్ అయిపోతున్నాం, మన బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం. కంకులు కాలుద్దాం, ఉడకబెట్టేసి పెట్టేద్దాము. సో ఫస్ట్ అయితే కంకులను ఉడకబెడదాం. అన్న మాలేజ్కి వచ్చినాయి పోతాయి అంటావా? అరే దందా పోతే లేదు బిజినెస్. బెస్ట్ థింగ్ ఏంది అంటే మేము కంకుల్ని నార్మల్ నీళ్ళతో అయితే ఉడకబెడతలేం, ఫిల్టర్ నీళ్ళతోనే ఉడకబెడతాం. సో ఎక్కడి దిక్కు నుంచి ఏమన్నా పోతే కొనుక్కోవాలని కూడా కొనుక్కోవచ్చు. స్టార్ట్ అయిపోయింది మన బిజినెస్. ఉడకబెట్టే కంకులు అయితే ఉడకబెట్టిన వాళ్ళని వస్తే దీనిలోకైనా తీసిద్దాం. కంకులు కాలువనికి ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అంటే కాలువనికి కట్టెలను అయితే యూజ్ చేస్తలేము. మా ఇంట్లో కట్టెల పొయ్యి ఉంటుంది కదా, నీళ్ళు గరం పెట్టంగా దానికి దీనికి పొయ్యి అంటించినప్పుడు అలా బొగ్గులు అయితే ఉంటాయి కదా, మా అమ్మ వీటిని మొత్తం కలెక్ట్ చేసి పెట్టింది. ఇవే బొగ్గులకు ఫైర్ అంటించి మనం కంకులం కాలుతాం బొగ్గుల పైన. కుదరు జింగిడి కాళ్ళు ఇంకా మనుషుల శవాల నుంచి వచ్చే బొగ్గులతో కాలుతారట. మన షాప్లో అసలు ఏముండదు గాయస్, వాళ్ళని కొనండి కొమరెల్లి రూట్, సిద్దిపేట కొమరెల్లి రూట్ ఉన్నది మన షాపు.
కంకులను అయితే గాయస్ దీనిపైన వేసేసినాము 2 కంకులు అమ్ముతున్నాము. ఒకవేళ 2 అమ్ముడు పోయినా కానీ 40 రూపాయలు ఫస్ట్ అవుతారు. దగ్గర గాయస్ కంకులు కాలబట్టి ఒక గంట సేపు అవుతుంది. ఇక్కడ 2 కంకులు అయితే రెడీ అయినాయి అండ్ ఉడకబెట్టిన కంకులు కూడా ఉడికినాయి. సో మన ఏదైతే షాప్ ఉందో దీనికి మార్కెటింగ్ పబ్లిసిటీ కావాలి కాబట్టి దానికోసం ఏం చేస్తున్నామంటే ఒక పెద్ద ఫ్లెక్స్ అయితే కొట్టించుకొచ్చినాము, తెలుగు ఎక్స్పెరిమెంట్స్ కంకుల షాప్ అని. దాన్ని అయితే కడదాము ఇదేరా అల్వో. సో మీరు ఇక్కడ చూసినట్లయితే అది వచ్చేసి ఇదే బ్యానర్. కాల్చిన కంకి 20 రూపాయలు, ఉడకబెట్టిన కంకి 30 రూపాయలు. సో ఇప్పుడు దీన్ని అయితే ఇక్కడ కడదాం. మన ఫస్ట్ కంకి వచ్చేసి గాయస్ సేల్ అయితే అయింది, అంటే బోన్ అయితే అయింది. మనకు 20 రూపీస్ అయితే వచ్చినాయి. ఒక్క కంకి మనకు 12 రూపీస్ ప్రాఫిట్. మన ఫస్ట్ కంకి వచ్చేసి గాయస్ సేల్ అయింది కాబట్టి ఫస్ట్ టైం కామెంట్లు అయితే రీడ్ చేస్తున్నా. జింగా బల అనిపించింది గంగ ఉంది. సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి విఎస్కే రాయల్ అని ఉన్నది. వోట్ ఫర్ ఫ్రీ ఫైర్ గేమర్స్ అనేది కామెంట్ చేసిండు. మనం కూడా గేమింగ్ ఛానల్ క్రియేట్ చేద్దాం, దానికి ఏదో ఎలుగాటో కావన్నట తెప్పిస్తున్నాం. అది రాగానే గేమింగ్ ఛానల్ అయితే లాంచ్ చేస్తాము. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రాజారామన్ ఉన్నది. డింపీ నువ్వు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఛానల్లోనే ఉండు, నీకు ఇంకా ఫ్యూచర్ ఉందనేది కామెంట్ చేసిండు. ఉంటాడు నాకు తెలిసి బుద్ధి వచ్చింది కావచ్చు. ఉంటా పోతా ఉంటాడట. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వెంకీ అని ఉన్నది. రిచ్ వర్సెస్ పూర్ పార్ట్ 2 కోసం ఎంతమంది వెయిటింగ్ అనేది కామెంట్ చేసిండు. వస్తా త్వరలోనే వీడియో మంచిగా తీద్దామని ఆగుతున్నాం. బెస్ట్ అవుట్పుట్తో అయితే వస్తాం మీ ముందటికి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బీస్ట్ గాయ్ వైట్ అని ఉన్నది. సాయి మటన్ కర్రీ సూపర్, నల్లి బొక్కలు సూపర్ అనేది కామెంట్ చేసిండు. లవ్ ఫ్రమ్ వైజాగ్ అట. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ సేల్ కూడా అయింది గాయస్. ఇప్పటి వరకు 3 కంకులు అయితే సేల్ అయినాయి. వాళ్ళు మమ్మల్ని సబ్స్క్రైబర్సే కావచ్చు, జర గుర్తు పట్టిర్రు. సో 3 కంకులకు గాను మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంతరా? 12 ముళ్ళ 36 రూపాయలు అయితే ప్రాఫిట్ వచ్చింది. 3 కంకులు సేల్ అయినాయి. ఒరే మన సప్లై తక్కువ అవుతుంది, డిమాండ్ పెరిగిపోతుంది. జల్దేర్రా సాయంత్రం వరకు మొత్తం పోయేటట్టున్నారు. ఇప్పటిదాకా ఏం భయం ఉండే అంటే పోతే పోవని భయం ఉండే. మెల్లమెల్ల బయర్స్ వచ్చినా కొద్దీ వెరైటీ అనిపిస్తుంది. థర్డ్ కస్టమర్ మన సబ్స్క్రైబర్స్ అన్నట్టు అన్నోళ్ళు. హాయ్ ఎప్పుడు అన్న. వీళ్ళందరూ కాల్చిన తీసుకుంటే మన వాళ్ళు వెరైటీగా ఉడకబెట్టిన ప్రిఫర్ చేసారు. ఉడకబెట్టడానికి నిమ్మకాయ, కారం, ఉప్పు పెట్టిస్తున్నాం. మంచిగా పెట్టి ఇంకా కళకు పెడుతున్నా. ఉన్నది. ఇప్పటిదాకా వీళ్ళు కాల్చిరు, ఎంతకాలం చేసిరు. చిన్నవా నేను కాల్చిన. అరే ఇవరకు ఎప్పుడు మేము అమ్మలేమా, నువ్వు అమ్మినా కానీ ఎక్స్పీరియన్స్ ఉండే. క్యాష్ లేని వాళ్ళ కోసం ఫోన్పే పేమెంట్ అయ్యేటట్టుగా ఈ విధంగా స్కానర్ అయితే ప్రింట్ తీసుకొని వచ్చినాము. ఒకవేళ మీలో ఎవరికైనా కంకులు కావాలంటే ఈ స్కానర్కు అమౌంట్ పంపండి, డబ్బు మన కంకులు వచ్చేసి ఆన్లైన్లో డెలివరీ అయితే చేస్తాం.
అమెజాన్ కాదు ఫస్ట్ రూపాయి నేనే కొట్టిన. మా దందలో మేము చేసిన బిగ్గెస్ట్ స్కామ్ ఏంటి అంటే దిస్ ఈస్ బిజినెస్ అని వచ్చేటట్టు స్వీట్ కార్న్ ఏడైనా 20-25 రూపాయలకు అమ్ముతారు, కాకపోతే మేము 30 రూపాయలు అని పెట్టినాము. సో ఒక్క స్వీట్ కార్న్ కంకిపోయినా కానీ ఎక్కువ ప్రాఫిట్ వస్తా అన్నట్టు. దిస్ ఈస్ బిజినెస్ వ్యాపారం. 1 hour later. ఈ ఛాలెంజ్లో గైస్ ఏదో అనుకుంటే ఏదో అవుతుంది. నేను జింగడు కంకులు కాలుదాం అనుకున్నాం, కాకపోతే విజ్జిగాడు అయితే కాలుతుండు. నెక్స్ట్ వచ్చేసి నేను సెల్ చేస్తున్నా, జింగని సెల్ చేపిద్దాం అనుకున్నా, కాకపోతే నేను సెల్ చేస్తున్నా. బ్యాక్ సైడ్లో కనుక మీరు చూసినట్లయితే మనోళ్ళు ముగ్గురు రెడీ చేస్తూ ఉన్నారు. ఈ అగ్గులు రెడీ కాగానే ఇక్కడికి వెళ్ళి తెచ్చుకుంటా వీళ్ళు వేస్తుర్రు, మేము కంకులు కాలుస్తున్నాం. ఇక కస్టమర్స్ అందరు గైస్ బయట వాళ్ళు వస్తారేమో అనుకుంటే మన సబ్స్క్రైబర్సే వస్తుండు. ఇంకొక అన్న వచ్చిండు, అన్న కూడా మన సబ్స్క్రైబర్ అనట. సో స్వీట్ కార్న్ అయితే ప్రిఫర్ చేస్తుండు, మంచిగా ఉప్పు కారం పెట్టిద్దాం. ఒక జాక్ పాట్ అయితే కలిగింది గాయస్. అన్నోళ్ళు వచ్చారు, 2 స్వీట్ కార్న్ అంతేకాకుండా 2 కాల్చిన కంకులు అయితే తీసుకుపోయారు. మొత్తం ఒకటేసారి 4 కంకులు పోయినాయి. సో మన సేల్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అరే సప్లై తక్కువ అవుతుందిరా. సో ఇప్పటికీ స్వీట్ కార్న్ 5 పోయినాయి, నువ్వు ఒకటి కదా 2 5 పోయినాయి, నార్మల్ 5 పోయినాయి. 5 బరాబర్ నడుతుంది. స్వీట్ కార్న్ వేయాలి రే, అయిపోతుంది. రూపాయలు లాస్ చేసిరు గాయస్, 30 రూపాయలు ఇచ్చి కంకులు తీసుకోపోతారు. ఫస్ట్ తీయపోదురా, మోసం జరిగిందిరా. ఏం కాదు, దిస్ ఈస్ బిజినెస్, ప్రాఫిటే 30 రూపాయలకు అయినా కానీ వ్యాపారం ఇది. 5 minutes later. మన బిజినెస్ వచ్చేసి గాయస్ అనుకున్నంత ఫాస్ట్గా అయితే అని డింపీ అని అయితే బరిలోకి తీస్తున్నాం. డింపీ కమాన్. One hour later. దిస్ ఈజ్ బిజినెస్ కాబట్టి అందరం ఒక్కసారి తింటే బిజినెస్ ఆగిపోతుంది. అందుకోసమే ఒక్కొక్కరం తింటున్నాము. డింపియానికి ఆకలి అవుతుందట, ఫస్ట్ వాడు తింటుండే. ఏం కూర? బెండకాయ కూర అయితే తింటాడు. డింపియాని షిఫ్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనోడు తింటుండో. వ్యాపారం అయితే మంచిగా అవుతుంది. ఇప్పటి వరకు 14 కంకులు అయితే అమ్మినాము. సో ఇప్పుడు సెకండ్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి వీర గోపి అని ఉన్నది. మీరు ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్స్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి తరుణ్ అని ఉంది. అన్న మీ వీడియోలు చాలా బాగుంటాయి, మంచి వీడియోలు చేయాలని కోరుతున్నాను కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి లవ్లీ కిడ్స్ అని ఉన్నది. సూపర్ వీడియో అన్న, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ హార్డ్ వర్క్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి గోపి అని ఉన్నది. నైస్ టీమ్ బ్రో, ఎక్స్పెరిమెంట్ వీడియోస్ కోసం వెయిటింగ్ అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చిన్న లవ్లీ అన్నది. సాయి అన్న డైలీ 2 వీడియోస్ అప్లోడ్ చేయండి అని కామెంట్ చేసిండు. అది ఇప్పుడు రావు 2 వీడియోస్, దీపావళి టైంలో అయితే వస్తాయి. 2 అయితే 3 అప్లోడ్ చేస్తాం ఇంకా. సో ఇప్పుడైతే జింగడు డింపియాడు ఇద్దరు తిన్నారు. మేము ముగ్గురం తినాలి, ఒక్కొక్కరి తర్వాత తింటాం. ఒక్కొక్కరం అందరం లంచ్ చేయాలి. కంకులు అయితే అమ్ముతున్నాం ఇప్పుడు. చలో.
మళ్ళీ ఒక జాక్ పాట్ అయితే జరిగింది. 4 కంకులు ఒక్కటేసారి పోయినాయి. ఆయన కొన్న ఆయనతో వచ్చిన ఆయనే మన సబ్స్క్రైబర్ ఉన్నట్టున్నాడు. ఎంజాయ్ చేస్తున్నారు. మేము తెలిసిన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. తెలంగాణ వాళ్ళు 4 కంకులు అమ్ముకుంటే అనుకుంటారు. సిద్దిపేట నుంచి గిందాకు వచ్చి రామనీకి అంటుండే. మేము 25 కిలోమీటర్స్ దూరం వచ్చినాం మా దగ్గర నుంచి వెళ్ళి. అక్కడ దిక్కు మొత్తం తెలిసిన వాళ్ళే ఉంటారని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ వాళ్ళని కలిస్తే మాత్రం ఎంజాయ్ చేస్తారు. 1 hour later. గాయస్ మన కంకులు అమ్మే వ్యక్తి వెనక వేస్తాడు సేల్స్ మ్యాన్. ఇప్పుడు మేము ఉండే మేము కూడా సేల్స్ మ్యాన్, పెద్ద సేల్స్ మ్యాన్. ఒకవేళ కస్టమర్లు వచ్చారనుకో, వస్తే ముందు అమ్మ కస్టమర్లు వచ్చారనుకో అవుతుంది ఇక అది 25-30 ఎంతైనా కూర నాకు తెలిసినట్టు మన తెలియదు. ఉప్పు కారం పెడతాడా ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గాడు. గాయస్ మాకు కుక్ వచ్చేసి కుక్కు వచ్చేసి బాగా అంటే బాగా దొరికిండు. చాలు నువ్వు వెళ్తానే ఎట్లా అంటే మొత్తం బొగ్గు మొత్తం మాడగొట్టిడు. అది ఎట్లా తీసుకున్నామో తీసుకుంటాను. నువ్వు అంటే అమ్మినా నేను అమ్మలే అంత మంచిగా ఎట్లా వెళ్తున్నావు? నాకు అక్కడ చూసినా అమ్మే కన్నా చూసిండు. మళ్ళీ ఒక జాక్ పాట తగిలింది. ఈసారి 5 కంకులు పోయినాయి. ఇవరి దాకానేమో భయపడ్డారు ఎట్లా అమ్మాలా అని చెప్పేసి. మళ్ళీ కస్టమర్ వచ్చిండు. గైస్ చిన్నపాటి కస్టమర్ అయితే వచ్చిండు. 3 కంకులు అయితే వేసుకొని పోయిండు. ఒక్క కంకన్నా సేల్ అవుతుందో కాదో అనుకున్నాం గాయస్. ఇది అన్ఎక్స్పెక్టెడ్. మొత్తం 25 కంకులు అయితే గాయస్ సేల్ చేసినాము. స్వీట్ కార్న్ అండ్ నార్మల్ కంకులు కలిపి వ్యాపారం చేస్తున్నాం కదా. ఇంతకుముందుకు వచ్చిన వాళ్ళు ఏమంటారు అంటే కంకులు కొంటారేమో అనుకున్నాము. కాకపోతే మాకు స్కానర్ ఇస్తారట. స్కానర్ ఇస్తా అంటే స్కానర్ ఉందా అంటున్నావాడు. నాకు స్కానర్ ఉంది, స్కాన్ చేయండి నేను అంటున్నా. ఇప్పటి వరకు తగిలిన జాక్ పాట్స్లో అతిపెద్ద జాక్ పాట్ అయితే ఇంత ముందుది. ఒక్కటేసారి 8 కంకులు అయితే గాయస్ సేల్ అయినాయి. ఫస్ట్ 5 అయినా తర్వాత 8. అరే ఆడే చేస్తాను యాడ్ చేయాలి. 33 నార్మల్ కంకులు అమ్మినాము. 2, 3, 4, 5, 6 స్వీట్ కార్న్ అమ్మినాం. గాయస్ దందా మొత్తం ఘోరంగా అంటే ఘోరంగా సాగుతుంది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతగా నడుస్తా అని. మేము ఒక్క కంకైనా సేల్ అవుతో లేదో అని చెప్పేసి ఓన్లీ 50 కంకులు మాత్రమే తెచ్చినాము. కాకపోతే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ సేల్ అయినా తెలిసి ఇంకొక 2 సార్లు గట్టేది అలిగిందంటే ఉన్న కంకులన్నీ అయిపోతాయి. ఇక స్వీట్ కార్న్ మిగిలిపోతున్నాయి, కాల్చే కంకులు ఏమో అయిపోతున్నాయి అక్కడక్క. సో ఇప్పుడు 3rd టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి మబ్బు వెంకటేష్ అని ఉన్నది. అన్న మీ డెడికేషన్ లెవెల్కి హ్యాట్స్ ఆఫ్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి క్రేజీ వ్లాగ్స్ ఉన్నది. ఎంతమంది కబడ్డీ క్రికెట్ ఆడుకున్నారు ఒక లైక్ వేయండి అనేది కామెంట్ చేసిండు. 100 పీపుల్ కామెంట్ చేశారు. ఈ 2 గేమ్స్ పక్కా ఆడతారు ఎవరైనా సరే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వడ్ల శ్రీనివాస్ అని ఉన్నది. మై కిడ్స్ ఆర్ అడిక్టెడ్ టు యువర్ ఛానల్, గ్రేట్ గోయింగ్ అనేది కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నాని కింగ్ అని ఉన్నది. ఆల్వేస్ ఐ లవ్ దిస్ ఛానల్ అనేది కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హనీ ప్రో గేమింగ్ అని ఉన్నది. BGM మ్యూజిక్ అండ్ కెమెరా యాంగిల్ షాట్ సూపర్ అన్న అనేది కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి LG డిజిటల్స్ అని ఉన్నది. మీ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ బ్రో, సూపర్ వీడియోస్ అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్.
మరో చిన్నపాటి జాక్ పాట్ అయితే కలిగింది గాయస్. 2 ఉడకబెట్టినవి అయినాయి, 2 కాల్చినవి అయినాయి. ఇప్పటి నుంచే మా బిజినెస్లో మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా స్వీట్ కార్న్ మీద పెడుతున్నాము. ఎందుకంటే మనం 2 కాల్చిన కంకులు అమ్మినాయి ఒకటే, ఒకటి స్వీట్ కార్న్ అమ్మింది ఒకటే. అరే ఉడకబెట్టిన వాటి మీద ఫోకస్ చేయరా ఇప్పుడు. ఇక వచ్చిన వాళ్ళ కాడ కాల్చిన అయ్యా ఉడకబెట్టిన ఇస్తామని చెప్తారట. జింగాడు అప్పటి నుంచేలే కంకి కాలువరా అంటేనేమో కాలువలేదు. వాడు తిననీకి ఒక స్వీట్ కార్న్ తీసుకొని కాల్చుకున్నాడు. ఒక అన్న వచ్చి ఏం చేసిందంటే నాకు వేరే వద్దు, నాకు అదే కావాలి. వాడు దాని గురించి కాల్చుకున్నది ఇచ్చినాకే బాబు. ఇది తింటని కొక్కో అవుతుంది వీని పని కంచనా అవుతుంది. కంకులు ఆల్మోస్ట్ గాయస్ అయిపోవచ్చినాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే కాల్చినాయి 4 కంకులు అవుతున్నాయి. అండ్ ఉడకబెట్టినాయి దగ్గర వీళ్ళు ఎన్ని ఉన్నాయి లోపల వచ్చేసి 3 ఉన్నాయి. అండ్ ఉడకబెట్టనివి ఇంకా స్వీట్ కార్న్ చాలా ఉన్నాయి, దగ్గర ఒక 15 అవుతున్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఎవరైనా కంకులు కావాలని వస్తే ఈ స్వీట్ కార్న్ని ఉడకబెట్టకుండా వీటిని కాల్చేది ఇస్తున్నాం అనమాట. ఆ విధంగా దందా కొనసాగిస్తున్నాం అన్నట్టు. సో ఇప్పుడు 4th టైం కామెంట్ అయితే రీడ్ చేస్తున్నా. వీడియో ఎండింగ్లో నేను చెప్తాను మీకు ప్రాఫిట్ ఎంత వచ్చింది ఏం కదా అని చెప్పేసి. సో 4th టైం కామెంట్లు అవుతున్నా కదా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి మౌలానా షేక్ అని ఉన్నది. బ్రో మీ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రామకృష్ణ అని ఉన్నది. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ త్వరగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రాహుల్ రెడ్డి అని ఉన్నది. యువర్ వీడియో సూపర్ బ్రో అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వెంకట్ గేమింగ్ అని ఉన్నది. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ టీమ్ బిగ్ ఫ్యాన్ ఫర్ యూ అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చందు పవి అని ఉన్నది. గుడ్ టీమ్ వర్క్ బ్రో, లవ్ ఫ్రమ్ విజయనగరం అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. ఇవి నేను చదివిన 4th టైం కామెంట్స్. మళ్ళీ చికెన్ తర్వాత అవుదాం. చాలా సేపటి తర్వాత గాయస్ ఒక గిరాకీ అయితే వచ్చింది. 2 స్వీట్ కార్న్ కంకులు అయితే తీసుకపోయారు 60 రూపీస్. మళ్ళీ 5 కంకులు అయితే ఉడకబెడుతున్నాము. సో ఇవి వచ్చేసి 3 మిగిలి ఉన్నాయి. 4 ఉంటే ఒకటి నేనే తిన్నా. అమ్మిన దానికంటే తినుడే ఎక్కువ ఉన్నది. సో ఇప్పుడు వచ్చేసి వెయిట్ చేద్దాం చికెన్ అయ్యేదాకా వాళ్ళు వస్తారా లేదా అని చెప్పేసి. చికెన్ అయినాక ఆల్మోస్ట్ ఎవరు ఓనరు. చికెన్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. చికెన్ అయ్యాక క్లోజ్ చేద్దాం వీడియోని. మొత్తం గాయస్ 80 కంకులు తీసుకొని వచ్చినాము. స్వీట్ కార్న్ కొన్ని మిగిలి ఉన్నాయి కానీ నార్మల్ అయితే మొత్తం ఆల్మోస్ట్ అన్ని అమ్ముడు పోయినాయి. లాస్ట్గా ఒక్కటే మిగిలి ఉన్నది. సో ఒక్క కంకి కూడా అమ్ముడు పోతుందో లేదో, ఒక్క కంకి సమ్ పోకుంటే లాస్ట్కు ఇక లాస్ అని చెప్పి క్లోజ్ చేద్దాం అనుకున్నాం వీడియోని. కానీ అన్ఎక్స్పెక్టెడ్ సపోర్ట్ అయితే వచ్చింది బయర్స్ నుంచి. కంకులు మొత్తం పోయినాయి, ఆ స్వీట్ కార్న్ మిగిలిపోయినాయి. కాకపోతే ఇది నార్మల్ అయితే పోయినాయి. సో లాస్ట్లో చెప్తా మళ్ళీ ప్రాఫిట్ ఆ లాస్ అని చెప్పేసి. జింగా స్వీట్ కార్న్ కూడా అమ్మి ఏంది కాల్చి అమ్ముతున్నాం. స్వీట్ కార్న్ కూడా వ్యాపారం ఎట్లా కంటిన్యూ చేస్తున్నాం అంటే చిన్న కంకులు మిగిలిపోయినాయి. వాళ్ళు తీసుకోలేదు అనుకో 20 రూపాయలు కూడా అంటే కొంటలేరు. 30 రూపాయలకు 2 అంటున్నాము కొంటారు. ఇది వ్యాపారం. కాల్చే కంకులు ఏవైతే ఉన్నాయో గాయస్ నార్మలీ మొత్తం అయిపోయినాయి. లాస్ట్ 2 ఉండే. వాళ్ళు వచ్చేసి మా దగ్గర పైసలు లేవని చెప్పారు. పైసలు లేవు తక్కువనే అంటే 10 రూపాయలు ఒకటి అయినా సరే తీసుకుపోరని ఇచ్చేసినాం, క్లోజ్ చేసినాం అన్నట్టు. ఇప్పుడు లాస్ట్లో మిగిలిపోయినాయి ఏమైనా ఉన్నాయి అంటే స్వీట్ కార్న్ మిగిలిపోయినాయి. దీంట్లో మీరు చూడొచ్చు 5 స్వీట్ కార్న్ అయితే ఉడుకుతున్నాయి. అండ్ దాంట్లో ఒక 5-6 ఉన్నాయి.
సో ఇప్పుడు మొత్తం ప్యాక్ చేసేస్తున్నాం, పొయ్యి తీసేసినాం, కవర్లు తీసేస్తున్నాం. ఈ స్వీట్ కార్న్ గురించి ఒక 2-3 గంటలు వెయిట్ చేద్దాం. పోతే ఓకే, పోకుండా ప్యాకప్ వేసుకుని వెళ్ళిపోదాం ఇక. hours later. వాళ్ళు కూడా కంకులు కొనడానికి వస్తలేరు. మనమైనా సరే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చీకట్లో కంకులు అయితే కొనం కాబట్టి ఇప్పుడైతే ఈ ఛాలెంజ్ ఇక్కడికే క్లోజ్ అయితే చేస్తున్నాము. ఇప్పుడు ఫైనల్గా మేము మొత్తానికి ఎన్ని తెచ్చినాం, ఏం కదా, ఎంత ఖర్చు పెట్టినాం, ఎంత వచ్చింది అనేది మీకు చెప్పబోతున్నా. మేము ఆడ స్వీట్ కార్ నార్మల్ కంకులు 500 తెచ్చినామా 400 తెచ్చినామా? 400 కదా, నేను 500 అనుకో 500 చెప్పిన, సారీ ఫర్ దట్ కరెక్షన్. మేము నార్మల్ కంకులు 400 తెచ్చినాం, స్వీట్ కార్న్ 500 తెచ్చినాము. సో ఇప్పుడు మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అని చెప్పి 900 ఖర్చు పెట్టినాం. సో ఈ కంకుల్లో కూడా మేము కొన్ని మేము తిన్నాము, కొన్ని తక్కువ రేట్కి అమ్మినాము, కొన్ని ఖరాబైన వారేసినాము, ఇట్లా డిఫరెంట్ అయింది. సో మాకు వచ్చిన పైసలు ఎంత అంటే 200, 300, 400, 500, 600, 600, 1, 2, 3, 4, 5, 700, 720, 730, 740, 750, 760, 770, 780, 790 రూపాయలు వచ్చేసి గైస్ మనకైతే క్యాష్ అయితే రావడం జరిగింది. ఇది కాకుండా ఫోన్పేలో ఎన్ని వచ్చినాయి అంటే 60, 80, 110, 210, 270, 270 రూపాయలు వచ్చేసి మనకు ఫోన్పేలో రావడం జరిగింది. సో టోటల్గా 790 ప్లస్ 270 ఈజ్ ఈక్వల్ టు 1060 రూపాయలు అయితే గాయస్ మనకు టోటల్గా రావడం జరిగింది. ఎంతలకేనరా తక్కువనే, 900 ఖర్చు పెడితే మనకు 1060 రూపాయలు అయితే రావడం జరిగింది. మనం పొద్దున్నదాకా కష్టపడి దాంట్లో నుంచి జనరేట్ చేసిన అమౌంట్ ఎంత అంటే 1060 మైనస్ ఏమైంది ఇలాగైనా చింగిరి కాదు వీడు 200 ఇళ్ళకైనా తీసిండట 1260 అంటే మైనస్ 360 రూపాయలు. అంటే మన కంకులు మిగిలి ఉన్నాయి. ఒకవేళ అవన్నీ సేల్ అయితే, అంతేకాకుండా మేము తిన్న కంకులు ఏవైతున్నాయో అవిటి కూడా వాల్యూ వేస్తే దగ్గర ఒక 1000 రూపాయలు 1500 దాకా అయితే గైస్ మొత్తం మనకైతే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఆ 1500 మనకు రానికి పెట్రోల్ ఖర్చు అది ఇది మొత్తం చూసుకున్నా కానీ 1000 రూపీస్ అయితే గైస్ టోటల్గా మిగలడం జరుగుతుంది ఈ కంకుల బిజినెస్ చేసినట్లయితే. సో 24 అవర్స్ మేము కంకులు అమ్మే వాళ్ళలాగా చేసినట్లయితే ఈ వ్యాపారం మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే వేయండి. అండ్ నెక్స్ట్ ఏ బిజినెస్ చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. ఇంకో విషయం నేను చెప్పడం మర్చిపోయినా, అది ఏంటంటే ఈ బిజినెస్ ఏదైతే ఉందో దీంట్లో మేము ఇన్వాల్వ్ అయిపోయి చాలా స్ట్రిక్ట్గా అయితే చేసినాము. ఈవెన్ మన సబ్స్క్రైబర్స్ వచ్చినా సరే వాళ్ళకు ఫ్రీగా అయితే ఇవ్వలేదు, ఎందుకంటే వ్యాపారం కాబట్టి. సో ఎవరైనా ఉన్నట్లయితే ఫీల్ కాకండి, ఐఎమ్ సారీ ఫర్ దాట్. మళ్ళీ ఎక్కడైనా కనిపిస్తే కంకులు నేనే కొనిస్తాను మీకు. సో ఇంకో విషయం, ఈ అవుట్ఫిట్ ఏదైతే ఉందో ఈ బిజినెస్కు మ్యాచ్ కావాలని వేసుకున్నా. చాలా ఫుటేలలో మీరు చూడొచ్చు లుంగివి ఊసిపోతా ఉందని ఫస్ట్ టైం లుంగి కట్టుకున్నా. సో దాని గురించి కూడా మేము అనుకోకండి. ఎట్లా అనిపించిందిరా? నాకైతే మనం ఎన్నడూ అమ్మలే కదా, పోతే పోవు అని అనుకున్నాం. ఫస్ట్ రాగానే గిరాకీ రాలే, ఏం రాలే, వచ్చిన వాళ్ళు కూడా చూసుకుంటా మరిపోయారు. ఇక కొంచెం స్టార్ట్ అయింది, లాస్ట్ వరకు వచ్చేవరకు అన్నీ పోయినాయి. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? ఇప్పటికైతే పైసలు వచ్చినాయి, ఎంజాయ్. నీకు నాకేముంది ఎంజాయ్ పండుగ. నీకు ఎట్లా అనిపిస్తుంది? డిఫరెంట్ కాన్సెప్ట్గా ఇది. అంటే నార్మల్గా మనం ఎటైనా పోతుండే కొనుక్కుంటాం, మనమే అమ్ముడు అదొక డిఫరెంట్. అది నమ్ముతా అనుకున్నా, ఇంకా ఎందుకు అనుకున్నా. నీకెలా అనిపిస్తుంది? నాకు వీళ్ళిద్దరు కలిసినప్పుడు అసలు మొత్తమే పోవనుకున్నాం. ఎట్లా కలిసిన అంటే మొత్తం అబ్జర్వ్ చేసిరు కావచ్చు, మొత్తం వీడియో కంకులు కాల్చిండు కదా, మీరే ఇట్లా అని. నేను కంకులు కాలితే మొత్తం మాడిపోవడం పెట్టింది, సగం గాలవాలి. వీనికి ఎక్స్పీరియన్స్ ఉందన్నట్టు కొద్దిగా వీడు మంచిగా కాలుతున్నాను, వీడిని కూర్చుందా పెట్టాం మొత్తం మంచిగా పోయినాయి. నేను కాల్చిన తర్వాత ఫుల్ ఖుషి మొత్తం. వీడు కాల్చిండనే తీసుకున్నారు. సో మొత్తానికి గాయ్స్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి, త్వరలోనే ఇంకో ఇలాంటి వీడియో అయితే అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ ఇలాంటిది ఏ వీడియో షూట్ చేయమంటారో కామెంట్ అయితే వేయండి. సో త్వరలోనే గైస్ కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.